అదేంటో అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండే కనకం భారత్లో పెళ్లిళ్ల సీజన్ అనేసరికి గట్టిగా చప్పుడు చేస్తుంటుంది. మొన్నటి వరకు పెళ్లిళ్ల సీజన్ కాదు, పసిడి రేటు పెద్దగా పెరిగింది లేదు. ఇది ముహూర్తాల సీజన్ కదా, సువర్ణకు కూడా టైం వచ్చినట్టుంది. పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోంది. ఈ దూకుడు తులం 2 లక్షలకు చేరేదాకా ఉంటుందని కొంతమంది, కాదు వచ్చే వారం జరగబోయే పరిణామాలతో ధర అటో ఇటో అవుతుందని మరికొంతమంది చెప్తున్నారు. ఇంతకీ బంగారం ధర ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటి? ఈ పరుగు ఎందాకా? ఆగస్టు 1 అప్పటికింకా ఆషాఢ నడుస్తోంది. పసిడితో పెద్దగా పని లేని రోజులవి. ఆ టైంలో తులం 1,44,000 రూపాయలు పలికింది. ఆగస్టు 4 అప్పటికి ఓ 200 తగ్గిందే గాని పెరగలేదు. ఆగస్టు 10 ఆ రోజున 10 గ్రాముల పుత్తడి ధర 1,54,000 రూపాయలు. వారం గ్యాప్ లో 10,000 రూపాయలు పెరిగింది. అంతలా పెరగడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? కానీ బోనాలు ముగించుకుని ఇక శ్రావణంలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్న టైం అది. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి రోజులొస్తున్నాయి. బంగారం కొనుక్కోవాలి అనే ఆలోచన మిడిల్ క్లాస్ సెక్షన్ మనసులోకి రావడం ఆలస్యం. ఎలా కొంటారో నేను చూస్తానంటూ పైకి పోతోంది కాంచన. ఆగస్టు 15 నిండు శ్రావణంలోకి అడుగుపెట్టిన సమయం. ఆనాడు 1,55,000 రూపాయలు పలికిన ధర జస్ట్ 10 రోజుల్లోనే 8,800 రూపాయలు పెరిగి దాదాపు 1,64,000 రూపాయలకు చేరింది. ఓవరాల్ గా ఈ ఆగస్టు 1 నుంచి ఇప్పటిదాకా తులం మీద దాదాపు 20,000 రూపాయలు పెరిగింది. ఈ దూకుడు మళ్లీ మొదలవడం చూసి మంగళసూత్రం సహా ఆభరణాల కొనుగోలు ఖర్చు తలుచుకుంటేనే భయపడిపోతున్నాడు సామాన్యుడు. అమెరికా తుమ్మితే సువర్ణకు జలుబు చేస్తుంది. ప్రస్తుతం స్వర్ణం పెరగడానికి ఒక్కనొక కారణమూ అదే. అమెరికా అప్పులపై భయాలు పెరిగిపోవడంతో బాండ్ డీల్స్ తగ్గాయి. పైగా అమెరికా ఇప్పట్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం లేదని అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మార్కెట్లో క్యాష్ ఫ్లో ఎక్కువగా కనిపిస్తోంది. అంటే చేతిలో డబ్బు తెగ ఆడుతోంది. అంటే ఇన్వెస్టర్లు అపరంజిని తెగ కొనడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అప్పుల భయాలుంటాయో దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎల్లో మెటల్ను కొంటుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచ దేశాలు గోల్డ్ ని కొనిపెట్టుకుంటున్నాయి. అందులోనూ ఇరాన్ పై అమెరికా వైఖరి ఇంకా మారలేదు. యుద్ధం, ఇరాన్ నాశనం అనే పదాలను ఇంకా వాడుతోంది అమెరికా. హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం పైన సందేహాలున్నాయి. ఈ కారణాలన్నీ హిరణ్యం పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల భయాలున్నప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా కనిపించేది ఈ కుందనమే. కాబట్టి రేటు కూడా అంతే రేంజ్ లో పెరుగుతోంది. ధరలు పెరుగుతాయి అంటే ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. చిన్న ఆఫ్రికన్ కంట్రీస్ అలాంటి కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళు కూడా ధర మళ్ళీ కొనడం మొదలెట్టారు. సో వీళ్ళు కొనడం అన్నది పెరిగితే కనుక ఆటోమేటిక్గా దాని ప్రభావం ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్ మీద పడుతుంది. అది మళ్ళీ ధరలు పెరగడానికి ఒక సపోర్ట్గా నిలుస్తుంది. ఈ ఇరాన్, యుఎస్ మధ్య మాటల యుద్ధం ఏదైతే జరుగుతుందో అది ఇమీడియట్గా ఒక ఎఫెక్ట్ చూపిస్తోంది. దాని పరిణామం ఒక చలి జ్వరం వచ్చినట్టు వెంటనే మార్కెట్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మూడోది మీరు చూడాల్సింది వెన్స్డే రోజు ఫెడ్ చైర్మన్ ఇచ్చే అనౌన్స్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆయన కానీ ఏ కారణం చేత అయినా కానీ రేట్ల మీద, ఇంట్రెస్ట్ రేట్ల మీద ఏదన్నా ప్రభావం ఉంటుంది, తగ్గిస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా దాని ప్రభావం గోల్డ్ మీద పడుతుంది. సో దాని గురించి గ్లోబల్ మార్కెట్లో అందరూ చాలా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలా అది జరగబోతోంది, ఎటు తిరగబోతోంది.